ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ఎస్ఐఆర్ పై ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు దర్శి నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ తలారి దేవప్రసాద్ తెలిపారు. దర్శి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని చెప్పారు. ఈ సర్వే సమయంలో ప్రజలు BLOలకు పూర్తి సహకారం అందించి అవసరమైన వివరాలు సమర్పించాలని కోరారు. సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని సోమవారం BLOలకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించేందుకు ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటింటి సర్వేకు సహకరించాలని ఎన్నికల శాఖ తరపున డిప్యూటీ తహసీల్దార్ తలారి దేవప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు షెడ్యూల్ను ప్రకటించారు. మన ఆంధ్రప్రదేశ్లో మొదలైందండి. దీనికి సంబంధించి ట్రైనింగ్స్ కూడా అందరూ BLOలకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి నిన్న మెటీరియల్ వచ్చింది. BLOలకు సంబంధించిన కిట్లు, ఎన్యుమరేషన్ ఫార్ము అన్నీ కూడాను BLOలకి ఈరోజు మార్నింగ్ పంపిణీ చేయడం జరిగింది. ఆ ఎన్యుమరేషన్ ఫారాలతో పాటుగా వాళ్ళకి ఇచ్చిన కిట్లు కూడా ఒక 17 రకాలు ఉన్నాయి. స్టాంప్ ప్యాడు, అలాగే ఫామ్ 6, 7, 8 ఫామ్స్. కిట్కి సంబంధించి అంతా మెటీరియల్ 17 రకాలు ఉన్నాయండి. ఆ కిట్తో పాటు ఎన్యుమరేషన్ ఫార్ములు కూడా ఇవ్వడం జరిగింది అందరికీ. హౌస్ టు హౌస్ విజిట్ బై BLOలు, అంటే ఇంటింటికి తిరగాలి BLOలు. ఆ ఎన్యుమరేషన్ ఫారాలు ఏదైతే ఉన్నాయో ఆ ఎలక్టర్కి సంబంధించి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చేసి ఆ ఎన్యుమరేషన్ ఫారంలో సరిగా ఉన్నాయి లేనిది అన్నీ చెక్ చేసుకోవాలని ఆ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ దగ్గర సంతకం పెట్టించాలి. వాళ్ళ కొడుకులు లేకపోతే కూతుర్లు ఏదన్నా పనుల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చేతే సంతకాలు పెట్టించాలని చెప్పేసి కూడా మాకు జరిగిన ట్రైనింగ్లో సెషన్స్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే టెంపరరీ మైగ్రేషన్స్ ఉంటారండి, పనుల నిమిత్తం వెళ్ళిన వాళ్ళు. మరి ఈ ఎక్కడైతే ఎన్యుమరేషన్ జరుగుతుందో ఆ BLOలు వాళ్ళకి తెలియజేసి ఒక 2-3 రోజులు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి BLOలకు అందరూ కూడా తెలియజేశాము. ఒక ఇంట్లో ఒక ఎలక్టర్ లేనప్పుడు ఒకసారి వెళ్ళినంత మాత్రాన మళ్ళీ వెళ్ళకూడదని కాదండి. ఒక హౌస్కి సంబంధించి ఆ ఎలక్టర్స్ లేకపోతే 4 times విజిట్ చేయాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. 15 అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఈ ఇంటింటికి తిరిగి BLOలు ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి విచారణ చేస్తారు. దాంతోపాటుగా అర్హత పొందినటువంటివి అంటే 18 సంవత్సరాలైన ప్రతి ఒక్క ఓటరు, అలాగే మరణించిన ఓటర్ల వివరాలు పూర్తిగా ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ అయిపోయి ఉంటారు. ఆ వివరాలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. ఎన్యుమరేషన్ టైంలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్లు కూడా సేకరించడం జరుగుతుంది. అలాగే ఈ రేషనలైజేషన్ పోలింగ్ కేంద్రాలు అంటే 1200 ఓటర్స్ మించిన పోలింగ్ కేంద్రాలన్నీ కూడా అక్కడ 2 పోలింగ్ కేంద్రాలుగా క్రియేట్ చేయడం జరుగుతుంది. అది 14/7 ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉంది. తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషను, డ్రాఫ్ట్ 21/7/2027 డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరుగుతుందండి. డ్రాఫ్ట్ పబ్లికేషన్ 21/7 తర్వాత 21/7 నుంచి 28/2026 అంటే 1 month వరకు మళ్ళీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అంటే ఓట్లు మార్పులు, చేర్పులు, తొలగింపులు ఈ ప్రక్రియ సాగుతుంది. అప్లై చేసిన వాటికి 21/7/2026 నుంచి 18/9/2026 వరకు నోటీసులు, అలాగే విచారణ అన్నీ కూడాను మనం ఆన్లైన్లో అప్డేషన్ చేయడం కూడా 18/9 అంటే సెప్టెంబర్ 18 కల్లా మొత్తం కూడా క్లియర్ చేయాలని ఎలక్షన్ కమిషను టైం లైన్స్ అండి. ఫైనల్ ఎలక్టరల్ రోల్ పబ్లికేషన్ వచ్చేసరికి 22/9 సెప్టెంబర్ 22వ తేదీన ఫైనల్ ఎలక్టరల్ రోల్ ఉంటుందండి. కాబట్టి దయచేసి నియోజకవర్గంలోని అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి BLOలకు సహకరించాలి. అలాగే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించి మాకు ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళకి తెలియజేశాము. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి ఒక BLOని ప్రతి పార్టీ నుంచి అలాట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరాము. వైఎస్ఆర్ పార్టీ అలాగే మాకు లిస్ట్ ఇచ్చారండి. కాకపోతే అందులో ఈ BLO2 ఫామ్ మీద స్పెసిమెన్ సిగ్నేచర్ లేవని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవి
2-3 రోజులు ఇస్తామని చెప్పారు. అవి ఇంకా రాలేదు. మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడాను ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి సంబంధించి బిఎల్ఏని మీరు ప్రపోజ్ చేస్తూ BLA 2లో అలాగే వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎపిక్ నెంబరు ఏపీఎస్ మీరు వాళ్ళని అలాట్ చేస్తుంది, ఆథరైజేషన్ ఇస్తూ ఫారంలు ఇచ్చి ఆ కింద ఎవరైతే ఆథరైజ్ ఉన్నారో పార్టీ తరఫున వాళ్ళు సైన్ చేసి ఇచ్చినట్లయితే వెరిఫికేషన్ చేసేసి ఆ లిస్టులతో కూడా ఆ నేమ్స్ కూడా బిఎల్ఏ లిస్టు కూడా మొత్తం BLOలకి అందజేయడం జరుగుతుంది. ఎన్యుమరేషన్ టైంలో తప్పనిసరిగా మరి BLOతో పాటు BLA కూడా ఉంటే ఏదైనా అక్కడ జరిగేటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఏదైనా లోటుపాట్లు ఉంటే అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులందరూ కూడా ఆ BLA లిస్టు ఇవ్వాలని, ఈ ఎన్యుమరేషన్ అనేది అంతా సజావుగా సాగాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.